ఫ్లోలెస్ కామెడీ అంటారు కదండి, ఫ్లోలెస్ కామెడీ కాదు, అన్లెస్ కామెడీ అనమాట. యూజ్లెస్ కామెడీ, రైట్, ఇంగ్లీష్ చదువుకున్నట్టున్నారు. అట్లానే దీంట్లో కూడా బట్ల ఇంగ్లీష్ ఉంటది అనమాట. అంటే మీరు అందరూ అనుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత, అరే వీడు చూడడం రావేమో, అందరూ బాగుందన్నారు, వీడు ఎందుకు బాగాలేదు అన్నారు. మీరు చూసిన తర్వాత మన గల్లీల్లో ఉంటాయి, నువ్వు నేను ఎంత గమ్మత్తుగా పంచులు వేసుకుంటామా అటువంటి ఫీల్ గుడ్ పంచులు లేవు దీంట్లో. ఇప్పుడు ప్రేమలు అనే సినిమాలో ప్రతి పంచ్ కి లోపల నుంచి అవుతాం అనమాట, ఎందుకంటే అది రియల్ ఇన్సిడెంట్ ఇలా జరుగుతుంది అనిపిస్తుంది అనమాట. నాకైతే ఏమి 1% కూడా ఒక లైన్ అంటూ, ఒక థీరీ అంటూ, అంటే ఏం ఫిక్స్ అయిపోయారు అంటే ప్రొడ్యూసర్ గారు కానీ, హీరో గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, జనాలు గుడ్డోళ్ళు ఎడ్డోళ్ళు ఓ 4 పిచ్చి జోకులు వేసేసి, అది ఈనాడు పేపర్ లో వస్తాయి కదా, అయ్యే బాగుంటాయి నాకు తెలిసి. ఆ పంచులు తిరగేసి రాసేసి సినిమాలో దోసి 4 హీరోలను పెట్టి కొంచెం కలర్ఫుల్ గా తీసేవాడే, కొంచెం కామిక్ టైటిల్ పెట్టేవంటి సినిమా ఆడేస్తుంది అనుకుంటారు. కాదండి, ఇప్పుడు జాతిరత్నాలు ఆడింది అంటారు. జాతిరత్నాల్లో కంటెంట్ ఉంది, అలాగే కామెడీ ఉంది, అలాగే ఒక మంచి లైన్ ఉంది. డీజే టిల్లు అన్నారు, డీజే టిల్లులో కూడా కామెడీ ఉంది, ఒక థియరీ ఉంది, మంచి రొమాన్స్ ఉంది, పాటలోనే మంచి. దీంట్లో ఒక పాట కూడా లేదండి మంచిది అంటే మంచిది లేదు. ఒక్కలా ఉన్న హీరోయిన్ లేదండి, హీరోయిన్ ఉన్నాయి కానీ ఏం పెద్ద దానికైనా ఆ చేపలు వేపే పిల్ల బాగుంది, ఎవడో గుడేలు అది పక్కన పెట్టండి. కానీ నాకు అంత గురించి చేపలు వేపే పిల్ల బాగుంది, ఆల్రెడీ అయిపోయింది, మసాలా పెట్టే ఉంటారు, అది వేరే విషయం. కానీ అంటే ఏమంటే మసాలా కూడా లేదండి. నేను ఒకటే చెప్పాలంటే, ఓపెన్ హార్టెడ్ గా ఒకటే చెప్పాలంటే, ఓటీటీ కూడా కాదండి, యూట్యూబ్ లో వేస్తారు కదా ఫ్రీగాను, అలా వేస్తే చూడొచ్చండి సినిమా టికెట్ పెట్టుకుని వచ్చి చూసి అంత సినిమా కాదు. ఒకవేళ ప్రసాద్ ల్యాబ్ గానీ ఒక 20 రూపాయలు టికెట్ పెడితే మాత్రం ఈ 2 గంటలన్నర సేపు ఏసీలో కూర్చోవడానికి మాత్రం వెళ్ళొచ్చు. 20 పెద్ద నాటే మ్యాటర్ కదా, 250 అంటే మ్యాటర్, ఎందుకంటే ఒక క్వార్టర్ వస్తుంది, దాంట్లో క్వార్టర్ వస్తే స్టఫ్ వస్తుంది, మ్యాటర్ ఇంకా చాలా వస్తాయి. కానీ దీంట్లో ఆ చేపల పిల్ల కూడా వస్తుంది అన్ని. అంటే అంతేమి లేదు, అంత మసాలా లేదు, అంత కంటెంట్ లేదు, అంత విజన్ లేదు అని నాకు అనిపించింది. అంటే ఓపెన్ హార్టెడ్ అది బాగుంటది అన్న, ఎందుకంటే దాంట్లో ఒక మంచి కంటెంట్ ఉంటది. దీంట్లో ఏముంటదంటే అన్న, ఒక థియరీ ఉంటది అనమాట, ఏం చేస్తారో తెలిసిపోతుంది జనానికి. దెయ్యాలకి ఎఫెక్ట్లు ఇవ్వడం కూడా రాలేదు, దెయ్యాలకి ఎలాగైతే కామిక్ టైమింగ్ కూడా అనిపించలేదు నాకు, అంతేమనిపించలేదు. అంటే కొంచెం ఎట్టకారంగా అరే అవాయిడ్ చేస్తారు సినిమాని, చూద్దాం ఎండ్కి ఏదో ఉంటది అనుకుంటున్నాం. కానీ ఇంటర్వెల్ నుంచి అయితే మరీ డిజాస్టర్ అనమాట. అంత అంటే నిజం చెప్తున్నాను అన్న, నిజంగా డబ్బులు పెట్టుకున్నాను, ఎవ్వరు కూడా ఏమనుకోవద్దు, నిజంగా డబ్బులు పెట్టుకున్నాను. నాకైతే నచ్చలేదు కాబట్టి నచ్చలేదు, ఏమి అసలు హీరోనా. ఎందుకంటే దీంట్లో ఒక మంచి జోక్ చెప్పమనండి, ఏమీ లేవు జోకులు. మంచి జోక్ ఒక్కడు చెప్పమనండి, ఒక్కడు కూడా లేదు. ఒక లైన్ ఉండదండి, ఒక కంటెంట్ ఉండదు, ఊరికి వస్తారో డబ్బులు సంపాదిద్దాం అనుకుంటారు. అదే ఆల్రెడీ చూసాం ఇలాంటి సినిమాలు. దాంట్లోనే ఒక 3 ఫ్రెండ్స్ ని, వాళ్ళు చాలా మంచి టాలెంటెడ్, 3 మెంబర్స్, వాళ్ళని అస్సలు అన్యూజ్ చేశారనమాట. ఇలాంటి కామెడీ మూవీలో కామెడీ ఉండాలి కానీ ట్రాజడీ ఉందనమాట, ఏమీ లేదు. నాకైతే ఏమనిపించలేదు. అంటే ఓపెన్ హార్టెడ్, ఇక్కడ హార్ట్ ఉంటుంది అంటారు కదా, ఈ హార్ట్ నుంచి వస్తున్న మాటలు ఇవన్నీ.